నమస్కారం. ఎన్ఐ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. పద్మారావు నగర్ డ్రైనేజ్ సమస్యకు నెల రోజుల్లో శాశ్వత పరిష్కారం. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఉప్పల్ హిల్స్ కుర్మనగర్ ఎస్టీపీని పరిశీలించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. కాలనీ వాసుల అనుమతి లేకుండా ఎస్టీపీ వద్దన్న కవిత. ఆదిలాబాద్లో ప్రజాపాలన ప్రజా విజయోత్సవం పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కూటమి పాలనలో రైతులు దిగారు. చంద్రబాబుపై వైఎస్ జగన్ విమర్శలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గురు దక్షిణామూర్తి అభిషేక సేవ. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. పేదలకు వైద్యాన్ని దూరం చేసింది జగనే. జగన్పై వర్ల రామయ్య విమర్శలు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మంత్రి పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ సహా పలువురిపై కేసు నమోదైంది. ప్రైవేట్ యాజమాన్యానికి చెందిన భూములపై జేసీబీలు తీసుకువెళ్లి కూర్చివేయడంతో బాధితులు సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశారు. పద్మారావు నగర్ ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజ్ సమస్యకు నెల రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపిస్తామని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో 6వ వార్డు మెంబర్ అభ్యర్థి భర్త వినూత్న ప్రచారంతో వార్తల్లో నిలిచారు.
తన భార్య శివానిని వార్డు మెంబర్గా గెలిపిస్తే 5 ఏళ్ల పాటు వార్డు ప్రజలకు ఉచితంగా కటింగ్ షేవింగ్ చేస్తానని శ్రీకాంత్ హామీ ఇచ్చాడు. మండలం రౌతంపల్లి గ్రామంలో 6వ వార్డులో శివాని శ్రీకాంత్ అనే మేము నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. వార్డు సభ్యులు అందరూ కలిసి భారీ మెజారిటీ గెలిపించగలరని వార్డు సభ్యులకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వార్డులో ఉన్న వాళ్ళందరూ కొంతమంది ఉన్నవారు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి నా వృత్తి మంగళ వృత్తి కాబట్టి మేము అందరికీ, నా వార్డు సభ్యులందరికీ మగవాళ్ళకి ఫ్రీగా కటింగ్ గడ్డలు చేయదలుచుకున్నాను. ఎందుకంటే అందరు సమానంగా చూడదామని చెప్పేసి, నా గ్రామం మా వార్డులో చూద్దామని చెప్పేసి అట్లా చేద్దామని చెప్పేసి దాంతోపాటు మా వార్డు చాలా వెనుకబడ్డది కాబట్టి దాన్ని కొంచెం ముందుకు తీసుకొని ఆదర్శ వార్డుగా రౌతంపల్లి గ్రామంలో ఆదర్శ వార్డుగా నిలుద్దామని చెప్పేసి వర్క్ చేద్దామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. మెదక్ జిల్లా నర్సాపూర్లో అయ్యప్ప స్వామి పడి పూజలో కొండముచ్చు హల్చల్ చేసింది. అయ్యప్ప స్వాములతో కలిసి పూజలో పాల్గొన్న కొండముచ్చు అనంతరం స్వాములతో కలిసి భోజనం చేయడంతో ఆసక్తిగా తిలకించారు అక్కడ ఉన్న అయ్యప్ప స్వాములు, స్థానికులు. సనత్ నగర్లోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్లతో కలిసి పర్యటించారు. తలసాని మాట్లాడుతూ పరిశ్రమకు చెందిన భూములను అతి తక్కువ ధరకే దారాదత్తం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎట్లయితే ప్రజాప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ గారు సెంటిమెంట్ కింద బతుకమ్మ అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం, మన గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి బతుకమ్మ, ఆ బతుకమ్మ చీరలు ఇవ్వాలని చెప్పి అందరికి ఇచ్చారు. ఈ రోజు మీరు బతుకమ్మ చీరలు ఎవరికి ఇస్తారు? అంటే కొంతమందికి ఇస్తే సరిపోతుందా? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా? మీరు ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు మేము ఈ పోరాటం చేస్తున్నాం, ఎందుకు ప్రజల పక్షాన మేము నిలబడుతున్నాం, మీరు కూడా ఆలోచన చేయండి. అడ్డికి పావుసేరి ఇష్టానుసారం భూములు అమ్మితే మరి మీరు దీన్ని ఏ విధంగా ఏకీభవిస్తారు? ప్రజల అవసరాల కోసం, ప్రజల ఫెసిలిటీస్ కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేయమంటే బడా వ్యాపార సంస్థలకు అప్పనంగా భూములు ఇచ్చే కార్యక్రమం. 43 కోట్ల రూపాయల ఎకరం మీద ఉంటే 6 కోట్లకి ఇస్తే ఏమంటారు దీన్ని? ఇది కుంభకోణం కాకపోతే ఏముంటుంది ఇది? కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఈ ప్రభుత్వం అప్పనంగా భూములు అమ్మేటువంటి కార్యక్రమం నేను అడుగుతున్నా. ఇప్పుడే కోకాపేటలో నిన్న మొన్న మీరు యాక్షన్ పెట్టారు. 137 కోట్లకు ఎకరం చొప్పున అమ్ముతున్నారు. మరి దీంట్లో వాల్యూ కూడా అంతే ఉంటుంది కదా, ఎందుకు మీకు తొందర? బొప్పల్ హిల్స్ కుర్మనగర్ ఎస్టీపీని పరిశీలించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. కాలనీ వాసుల అనుమతి లేకుండా ఎస్టీపీని ఇక్కడ ఏర్పాటు చేయడంపై సరైన పద్ధతి కాదన్నారు కవిత. పోలీసులు ఉంటారు, ఇప్పుడు మీరు వస్తున్నారు కూడా 100 మంది పోలీసులు వచ్చారు ఆల్రెడీ. ఎంతమంది లేడీస్ అరెస్ట్ చేశారు? 16 మంది మొత్తం. చిన్న మెసేజ్ చేస్తున్నాము.
వాళ్ళు వినకుండానే తీసుకెళ్లి వ్యాన్లలో ఎక్కించుకొని డే అంతా తిప్పి ఈవినింగ్ పంపించారు. 4 పోలీస్ స్టేషన్ మొత్తం రౌండ్ తిప్పి అదే ఈడ్చి పెట్టకుండా అంతటా తిప్పి పెట్టకుండా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కనీసం ఎవరు కూడా ఇక్కడ స్థానికాల ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్కరికి ఎవరు చెప్పినా కూడా ఏ మాత్రం కూడా మాకు సహకరిస్తలేదు. వచ్చిపోయిందా అందరు ప్రభాకర్ వచ్చిండు లక్ష్మణరెడ్డి వచ్చిండు అందరు వస్తున్నారండి. ఎక్కడైనా పెట్టుకోమంటున్నాం. ఇన్ఫర్మేషన్ మేడం అది అక్కడికే తరలించండి. మాకు ఏంటంటే ఇంత డిస్టెన్స్ మినిమం 500 మీటర్స్ ఉండాలి. అది పొల్యూషన్ డిపార్ట్మెంట్ కూడా అర్థమైంది. మా జనాలందరూ విసుకుపడేది ఏంటంటే ఎవరు ఫిర్యాదు చేసుకున్నా కాన్సెన్స్ ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు, కార్పొరేటర్ పట్టించుకుంటలేడు, అధికారులు పట్టించుకుంటలేరు. మేము ఏం చేయాలనేది ఓదారుతున్నది. దీనివల్ల మీరు జర మినిస్టర్ దగ్గర తీసుకెళ్లి మాకు న్యాయం చేకూర్చాలి. ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు. పోలీస్ స్టేషన్ పిలిపించి మమ్మల్ని బెదిరించి కొంతమంది నాయకులు పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఎందుకు అడ్డుకుంటారు, మీకు ఏమైతుంది, మీ ల్యాండ్ కాదు కదా, నలుగురు మాట్లాడుకుంటూ అందరు కలిసి ఉండదు. ఇక్కడ నుంచి ఒక్కసారి మూసి చాలా దూరమా? చాలా వెనకకెళ్ళి పోవాలి. అంటే ఇది ఓపెన్ నాలానేనా మూసి? 300 మీటర్స్ అదే అంటే 30 ఫీట్ల రోడ్ పక్కనే స్టార్ట్ అయింది. 30 ఫీట్ల ఆ ఇళ్లకు దీనికి 30 ఫీట్ల ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. లేకుంటే ప్రజల తరపున తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని హెచ్చరించారు. 4 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూస్ గా కడుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ ఉప్పల్ ప్రజల పరిస్థితులు అయితే మారడం లేదన్న విషయాన్ని మనందరం కూడా గమనించవచ్చు. మరి ఇక్కడ ఉప్పల్లో ఉండేటటువంటి ఫ్లైఓవర్ పూర్తి చేయడానికి కోసము పోయిన సంవత్సరం నేను లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక ఎమ్మెల్సీగా ఈ విషయాన్ని రేజ్ చేయడం జరిగింది. అప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తొందరలో పూర్తి చేస్తామని చెప్పిన తర్వాత మరి కాంట్రాక్టర్ను మార్చిందని కిషన్ రెడ్డి గారు మరి దగ్గరుండి కేంద్ర మంత్రి కాబట్టి దాన్ని పరిష్కారం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. మరి ఈ ప్రాంత ఎంపీ అయినటువంటి ఈటెల రాజేంద్ర అన్న ఇక్కడికి రావాలి. మేము ఎట్లయితే వచ్చినామో అట్లా ఒకసారి మీరు వచ్చి చూస్తే ఈ కాంట్రాక్టర్లకు భయం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్తో అయ్యే ప్రాజెక్టు కాబట్టి ఎంపీ గారు శ్రద్ధ పెట్టాలని. కుత్బుల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో కాంగ్రెస్ 5 లక్షల కోట్ల భూకుంభకోణంపై బీఆర్ఎస్ పోరుబాటు నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మన ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి, భవిష్యత్తులో ఇది విస్తరించి మరి భారతదేశానికి అట్లాగే ప్రపంచానికి మరి పారిశ్రామిక కేంద్రంగా మన దేశం మారాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు భూ కేటాయింపులు చేస్తూ వచ్చినాయి. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ మహానగర పరిధిలో దాదాపు 20 పైచిలుకు పారిశ్రామిక వాడలున్నాయి. అందులో ముఖ్యమైనది కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఈ జీడిమెట్ల, షాపూరి ప్రాంతంలో ఉన్న ఈ పారిశ్రామిక వాడ. ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో దశాబ్దాల కింద ఏర్పడ్డ పార్క్. దాదాపుగా ఈ పక్కనే ఉండే గాంధీనగర్ ఈ ప్రాంతం అంతా కలుపుకుంటే 1100 ఎకరాల పైచిలుకు భూమిని ఆనాడు అప్పటి ప్రభుత్వాలు, అప్పుడు కాంగ్రెస్ ఉన్నదో తెలుగుదేశం ఉందో ఎవరో ఉన్నారు, మొత్తానికి ఆనాడు ప్రభుత్వం పార్టీ ఏదైనా ప్రభుత్వాలు మరి పరిశ్రమల కోసం ఇక్కడ భూములు కేటాయించినారు. అప్పటి పరిశ్రమకు భూములు కేటాయించినాడు సబ్సిడీ ధరల మీద. అంటే మార్కెట్లో ఎకరం ₹1,00,00,000 ఉంటే కేవలం 10 లక్షల రూపాయలకి 12 లక్షల రూపాయలకి ఆ రోజు అప్పుడున్న పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు అందజేసినాయి. ప్రభుత్వాలు ఎప్పుడైనా భూములు ఇచ్చేది ఎందుకు పరిశ్రమల కోసము, తక్కువ ధరకు చౌక ధర కంటే కేవలం ఉద్యోగ కల్పనకి, అట్లాగే ఆ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ జరగాల, 3 పూటల కార్మికుడు కూడా రక్షించుకునే పరిస్థితి ఉండాలని ఇస్తారు. అట్లాంటిది ఈరోజు ఈ ప్రాంతంలో మొత్తానికి నగరం విస్తరిస్తూ పోయింది. విస్తరించిన తర్వాత ఇవాళ మొత్తం ఈ పారిశ్రామిక వాడాలన్నీ హైదరాబాద్ లో కలిసిపోయినాయి. హైదరాబాద్ విస్తరించి ఈ పరిశ్రమల అవతలు కూడా ఔటర్ రింగ్ రోడ్ దాకా హైదరాబాద్ విస్తరణ జరిగింది. ఒకటి వాస్తవం, మరి కేసీఆర్ గారి ప్రభుత్వం కానివ్వండి, అంతకు ముందున్న ప్రభుత్వాలు
విపరీతంగా భూముల ధరలు హైదరాబాద్ విపరీతంగా పెరిగినాయి. కుత్బుల్లాపూర్ ఒకనాడు మున్సిపాలిటీ ఈ రోజు గ్రేటర్ లో భాగమైంది. కాబట్టి ఏం జరిగింది, ఆనాడు ఒకరోజు 1000 రూపాయల గజం ఉన్న స్థలం ఈ రోజు 1,00,00,000 రూపాయలు ఈ ప్రాంతంలో గజం స్థలం వలుపుతా ఉంది. అంటే 1,00,000 రూపాయలు వేసుకున్నా 50 కోట్లు ఎకరానికి, 1,50,000 వేసుకుంటే 75 కోట్లు ఎకరానికి. అంత ఖరీదైన స్థలం ఇక్కడ 1100 ఎకరాల స్థలం. అంటే కనీసంగా వేసుకుంటే 50,000 కోట్ల మార్కెట్ ధర చూసుకుంటే 50,000 కోట్లు. కొద్దిగా హయ్యర్ సైడ్ 1,50,000 వేసుకుంటే 75,000 కోట్ల ఆస్తి ఈ ప్రాంతంలో ఈరోజు ఇక్కడ ఈ 1100 ఎకరాల పారిశ్రామిక వాడ రూపంలో ఉంది. మేము ఇవాళ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, ఈ 1100 ఎకరాలు ఏదైతే ఇక్కడ ఉన్నదో ఇందులో ఇప్పుడే మా దేవదానం గారు ఇక్కడ ఈ కార్మిక సంఘానికి నాయకుడు అన్నని అడిగినాం మేము, అన్న మరి ఇక్కడ ఇండ్లున్నాయా? ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఇండ్లు లేవు, ఇంకా కట్టలేదు. ఈ 2 ఏళ్లలో ఒక ఇల్లు కూడా హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కట్టలేదు. ఎందుకు కట్టలేదు అంటే స్థలం లేదు అంటారు. పోనీ ఈ ప్రాంతంలో పిల్లలు ఆడుకోవడానికి ఏమైనా పార్కులున్నాయా? అవి కూడా సరిగ్గా లేవు, ఉన్నాయి కానీ సరిగ్గా లేవు, ఇంకా కట్టాలి, కట్టవచ్చు. పోనీ ముఖ్యమంత్రి గారు అంటున్నారు యంగ్ ఇండియా స్కూల్స్ కడతాము, అంతర్జాతీయ ప్రమాణాలతో కడతాము అని. ఒక 25 ఎకరాల్లో ఇవాళ ఇక్కడ తీసుకుంటే ఒక యంగ్ ఇండియా స్కూల్ కట్టవచ్చు. లేదు పక్కనే ఉన్న నియోజకవర్గానికి కూడా లేదు అనుకుంటే కూకట్పల్లికి కూడా ఇక్కడే బ్రహ్మాండమైన స్కూళ్లు ఒక 4-5 స్కూళ్లు ప్లాన్ చేయవచ్చు, వేలాది మంది పిల్లలకు అవకాశం ఇవ్వచ్చు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పట్టణ ప్రజలతో తమ ఆనందాన్ని పంచుకోవటానికి, ఆత్మీయత పెంచుకోవటానికి అసంఖ్యాకంగా వేయించేసిన మీ అందరితో ఆత్మీయంగా ముచ్చటించేందుకు వేయించేసి ఉన్న ఆనరబుల్ సీఎం గారిని స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు వారిని స్వాగతించారు. ఆనరబుల్ మన ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, అదిగో ఆనరబుల్ సీఎం గారు మున్సిపాలిటీ పరిధిలో ప్రతి పదం ప్రగతి వైపు, ప్రతి పథకం ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధి కోసం, ఆదిలాబాద్ పట్టణ ప్రజల సంక్షేమం కోసం సకల జనహితంగా సాగుతున్న ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం పక్షాన సిఎస్ఆర్ నిధులతో హెచ్డిఎఫ్సి ఆనరబుల్ సీఎం గారు అక్కడ హెచ్డిఎఫ్సి రీజనల్ హెడ్ ఉన్నారు వెంకటేష్ శిలావార్, సిఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ పాఠశాలకి సదుపాయాలు, ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే మెప్మా ఆధ్వర్యంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్, ఇండియన్ ఆయిల్ ప్రతినిధి పూర్ణచంద్రరావు గారు ఉన్నారు, ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడే ఆవిష్కరించారు. అలాగే కలెక్టరేట్ భవనం దగ్గర విద్యుత్ సబ్స్టేషన్, పోలీస్ హెడ్ క్వార్టర్స్, పోలీస్ గృహ సముదాయం, మరి ఆనరబుల్ సీఎం గారికి అత్యంత ఇష్టమైన పథకం మీకు తెలుసు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్. విద్యార్థులకి బంగారు భవిష్యత్తునివ్వాలి తెలంగాణ స్టూడెంట్స్ని. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల 2 ఏండ్ల పండుగ మీ అందరితో ఆనందం పంచుకోవటానికి అడవుల కిల్లా, ఆకుపచ్చని జిల్లా, ఆత్మీయతకు, అభిమానానికి, అనురాగానికి, అచ్చమైన ప్రేమకు, స్వచ్ఛమైన పట్టింపుకు నిలమైన ఆదిలాబాద్ వేయించేసిన ముఖ్యమంత్రి గారికి అందరం లేచి నిలబడి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం.
గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు సత్కరిస్తూ ఉన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్దలు, సభాధ్యక్షులు, ఆనరబుల్ లోకల్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఆనరబుల్ సీఎం గారిని సత్కరించారు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక ఎంపీ గారు, మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలందరూ ఆనరబుల్ సీఎం గారిని ఆత్మీయంగా స్వాగతించిన వారందరికీ మౌలాలిలో మహిళలతో సమావేశమయ్యారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. తమ్ముడు మధు గారికి, అదేవిధంగా మిగతా జాగృతి నాయకులకి, సుధాకర్ గారికి, తమ్ముడు సుధాకర్ గారికి, లోకనాథ్ గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. కానీ అందరికంటే ఎక్కువ మరి 2 గంటల నుంచి బతుకమ్మలతో వెయిట్ చేస్తున్న ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మీ అందరి ఓపికకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో అనేక కళలతోని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. మనం తెచ్చుకున్నాక 10 సంవత్సరాల్లో కొంత మేరకు పని చేసుకోగలిగినాం. కానీ ఇంకా జరగాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. వాటి కోసం కూడా ప్రయత్నం చేయాలి. అనుకున్నవన్నీ ఇంకా జరగలేదు, వాటి కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. అయితే ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కొంత పని జరిగితే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక మరీ దారుణమైన పరిస్థితి అయిపోయింది. ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఏదో నమ్మి నార వస్తే మొత్తం పుచ్చిపురుగులైనట్టున్న పరిస్థితి ఉన్నది. పెన్షన్ పెంచుతాం 2000 నుంచి 4000 అంటే ఓట్లేస్తే ఉన్న కాడికి మొత్తానికే పోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఆనాడు బాగా మాట్లాడింది, ఒక రేషన్ కార్డు ఇస్తలేరు, మీరు ఒక ఈ పెన్షన్ ఇస్తలేరు, ఆ పెన్షన్ ఇస్తలేరు అని. కానీ ఇవాళ 2 ఏళ్లలో సేమ్ అదే పరిస్థితి ఉన్నటువంటిది ఉన్నది. కాబట్టి మా అక్క చెల్లెలందరూ నేను కోరేది ఒకటే, మనం ఎప్పుడైనా సరే మనకు కావాల్సింది గట్టిగా నిలదీసి అడిగితేనే అది సాధ్యమవుతుంది. అడిగేటోడు ఒకడు ఉండాలి. ఎప్పుడైనా కూడా అడిగేటోళ్ళు ఒకరు ఉంటే సమస్యలు మెల్లమెల్లగైనా పరిష్కారం అవుతాయి. బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నా ఇంకా మన సమస్యలు అట్లనే ఉన్నాయి. ఇల్లు లేని వాళ్ళు ఇల్లు లేకుండానే ఉన్నారు. 10,000 ఆనాడు జీతం వస్తే ఈనాడు కూడా 10,000 జీతం వచ్చే వాళ్ళు ఉన్నారు. ఆనాడు కూటికి దిక్కులేని వాళ్ళు ఉంటే ఈనాడు కూడా అదే పరిస్థితి ఉన్నది. దాంట్లో పెద్ద మార్పేం రాలేదు. ప్రభుత్వాలు మారుతున్నారు, నాయకులు మారుతున్నారు, కానీ మన పరిస్థితి మారతలేదు. మరి ఎందుకు మారతలేదు అని అడగాల్సిన సమయం వచ్చింది. ఇవాళ తెలంగాణ జాగృతి నుంచి జనం బాట అనే కార్యక్రమం పెట్టినాం. దీంట్లో వేరే ఆలోచన ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఓట్లు లేవు, మీకు తెలుసు. ఇప్పుడు ఎలక్షన్ లేదు, మీ అందరికీ తెలుసు. కానీ జాగృతి నుండి మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మొత్తం కూడా తిరుగుతూ ఉన్నాం. ఎందుకోసం? మన కోసం, మన సమస్యల కోసం, ముఖ్యంగా మన ఆడవాళ్ళకు ఉన్నటువంటి సమస్యల కోసమే తిరుగుతున్నాం. ఎందుకంటే నిలబడి ఒకరు అడగాలి, పెన్షన్ ఎందుకు ఇస్తలేరు, రేషన్ కార్డు ఎందుకు ఇస్తలేరు, భర్త చనిపోయిన వాళ్లకు కనీసం పెన్షన్ ఇయ్యరా, ఇటువంటి ప్రశ్న అడిగే వాళ్ళు ఒకరు ఉండాలి. ఆ అడిగే పని ఇవాళ నేను తీసుకున్నా అన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఆ అడగడం కోసమే తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. కూటమి పాలనలో రైతులు దిగాలు చెందుతున్నారని అన్నారు వైఎస్ జగన్. ఫీజు రీయింబర్స్మెంట్ మొదలు, ఆరోగ్యశ్రీ మొదలు, కలుషిత తాగునీరుతో చనిపోయిన పిల్లలు మొదలు, కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ మొదలు, ఉద్యోగుల సమస్యలు మొదలు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొదలు, రెడ్ బుక్ రాజ్యాంగం మొదలు, రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలా ఇబ్బందులు పెడుతున్నారో దగ్గర నుంచి చివరికి టీటీడీలో జరుగుతూ ఉన్న పరిస్థితులు, లడ్డు వ్యవహారం అయితేనేమి, పరకామణి వ్యవహారం అయితేనేమి, ఇంకా చివరిగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా తన కేసులను తాను దగ్గరుండి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు
తానే దొంగ, తానే పోలీసు, తానే పబ్లిక్ ప్రాసిక్యూటరు, శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. పేదలకు వైద్యాన్ని దూరం చేసి ప్రభుత్వంపై బురద జల్లుతున్నాడు జగన్ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్ల రామయ్య అన్నారు. ఓకే అమ్మా. సార్ అందరికీ నమస్కారం అండి. నేను 10th క్లాస్లో ఫస్ట్, నేను ఇంటర్మీడియట్లో ఫస్ట్, నేను డిగ్రీలో ఫస్ట్. మళ్ళీ చెప్పనా? నేను 10th క్లాస్లో ఫస్ట్, ఇంటర్మీడియట్లో ఫస్ట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఎవరు మాటలు ఇవి? మొన్న 5 ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా 11 సీట్లు గెలుచుకొని అసెంబ్లీ కూడా రాకుండా వెనకడుగు వేసిన పులివెందుల ఎమ్మెల్యే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.